సైకో అయితే కాదు నాకు తెలుసు, కానీ సైకోని ఎందుకు పెట్టుకున్నావు? అది ఆన్ స్క్రీన్ కాబట్టి సైకోగా కనిపిస్తలే, ఆఫ్ స్క్రీన్ అంటే కనిపిస్తుంది. కానీ మాకు ఆన్ స్క్రీన్ తెలుసు కదా, ఆఫ్ స్క్రీన్ తెలియదు కదా, సో అందుకని అందుకే మేము ఆఫ్ స్క్రీన్ చూపిస్తాం. మీరు ఆన్ స్క్రీన్ కూడా చూపిస్తాం, నోట్లకైనా మాటలు ఇట్లా రావు. నీకు నాకు దమ్కి అయింది, గొడవ అయింది. నన్ను బెదిరించాలన్నా లేకపోతే ఒకవేళ నేనేం నీకు టార్గెట్ అయిపోయినా, సో ఏం చేస్తారు వెనకాల బ్యాగ్? నేను ఏం చేయను తమ్ముళ్ళు. రౌడీజం, రౌడీ షీటర్ లేదంటే ఇట్లాంటి బ్లాబ్లా పేర్లని అసలు ఇవన్నీ మంచి కోసం చేస్తారా లేదంటే చెడు కోసం? మంచా చెడు అందులో ఏముంటది అసలు? సో ఈ ధమ్కీలు, ఈ బెదిరించడాలు, అసలు ఇదే లైఫ్ అయిపోయిందా? నాకు ఒకప్పుడు అట్లనే ఉండే, 100K కొట్టినా కానీ వాని ఇంట్లోకి తీసుకొచ్చి కొడుతుండే. ఈ 100K అవును విన్నాను, ఏంది 100K ఏంటి? నాకు నచ్చకపోతుండే నాకు. ఓకే, ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? ఇప్పుడు 25. 25K ఇట్లున్నావు, 50 అయితే ఇంకెట్లు ఉంటావు? 50 అయితే ఉంటామో ఉండమో తెలియదు. ఎందుకని జైలుకి వెళ్ళాల్సి వచ్చింది? ఎన్నిసార్లు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంతమంది అయితే మనం కొట్టలేం, ఓన్ ఒకని కొడతాం, ఆ ఒకనికి వేరేగా కొడతాం, అట్లా అని చెప్పాడు మన ప్రాణం పోడు. కానీ ఊకానా ఎన్నిసార్లు జైలుకు వచ్చి వాణి వేసేసి వీని వేసేసి వాణి కొట్టాడేటి 15,000 కోసం పని చేస్తున్నావా? సో మీకు లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? నాకు ఇప్పుడైతే ఏం లేవు, సైలెంట్ అయిపోయినా. అసలు ఎవరికి భయపడో ఏమున్నా అనుకుంటా, ఇన్న అబద్ధాలు. అసలు 25 years వచ్చాక గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఉంటదా ఎక్కడైనా? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోవాలంటే సేమ్ రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళైతేనే బెటర్ అంటావా? నాకు అట్లనే బెటర్. ఎందుకు నీ ప్లేస్ రీప్లేస్ చేసి ఆమె గొడవలోకి తినకడానికి? నాకు ఇంకా 10 ఇంతలు ఎక్కువ ఉండాలి. రాజువయ్యా మహారాజువయ్యా, గొప్పగా చెప్పుకుంటున్నాను కాదు, మీరు నాకు పిలిచింది ఎందుకు ఇంటర్వ్యూ అని? అవును, ఇంటర్వ్యూలో నిజాలే చెప్పాలి కదా. అవును, అట్లా అని చెప్పి నిజం చెప్తున్నా. మరి లవ్ గురించి చెప్పట్లేదే? డాడీ కూడా జైలుకి వెళ్ళొచ్చారు కదా, అప్పుడు బాధ ఏదా? బాధ దేనికి అసలు? తాతల కాడ నుంచి ఇదే ఉన్నాక బాధ దేనికైతుంది? తాతల కాడ నుంచి ఇదే ఉన్నాక బాధ దేనికైతుంది? జైలుకి వెళ్ళిన తర్వాత అసలు ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంటది, ఆ చుట్టుపక్కల మనుషులు ఎలా ఉంటారు, అప్పుడు ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటది లోపల? ఆఫ్టర్ 2 years తర్వాత మళ్ళీ ఇట్లాంటి ఏమైనా కొట్లాటలు గొడవలు చేసి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చా మళ్ళీ? సో మీ మమ్మీతో వీడియోస్ కూడా చాలా చూసాను నేను. సో వై స్పెషల్? రౌడీలు కూడా అమ్మల్ని ప్రేమిస్తారా? నా లైఫ్ లో ఆమెనే స్పెషల్. అమ్మ గురించి ఇది బాగా చెప్పావు, మరి నాన్న గురించి నానే ఎక్కువ కదా మనకి, మరి నాన్న గురించి ఏం చెప్పలేదేంటి? నాన్న గురించి చెప్పాలంటే ఇంటర్వ్యూ సరిపోదు. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే. కానీ మాకు షార్ట్ కట్ లో చెప్పొచ్చు రాజు యాదవ్ గారి గురించి. మా డర్లు ఈ డర్లు ఒకప్పుడు రౌడీ షీటర్ ఆయన ఎప్పుడు కాదు. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఒప్పుకుంటున్నావు బ్రో కెమెరాల ముందు? ఒప్పుకుంటున్నా కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. సో ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? సో హడల్ దడల్ గుండె దడల్ సంథింగ్ వాట్ ఎవర్ ఏదైనా సరే, ఈ రోజు మనతో పాటు సైకో సంతు ఉన్నారనమాట. నేమ్ కు తగ్గట్టు ఆయన సైకో అంటే కాదబ్బా, అర్థం చేసుకుంటే సైకోలు కూడా మంచి ప్యార్కి చీ అంటారు కదా, అలాగనమాట. సో కొందరు ఇన్ఫ్లుయెన్సర్లకి బ్యాక్ బోన్ అని చెప్తారు, మరి అట్లాంటి కొందరు చండాలమైన ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, కొందరు మంచి ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఈయన అండగా నిలబడుతుందో నాకు అర్థం కాదు, ఈ హిస్టరీ ఏంటో అర్థం కాదు. ఒకప్పుడు తోపు తురుం కానని చెప్పుకునే సైకో సంత్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయినారు, దేని వల్ల, రీజన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు అంత ఇన్నోసెంట్ కూర్చుంటే కష్టం అండి, మేమేం క్వశ్చన్స్ అడగలేము మళ్ళీ. ఇట్లానే ఉంటా నార్మల్ గా, కానీ మొత్తం వెనక వేరే ఉంటుంది, నార్మల్ వేరే ఉంటది. ఆన్ స్క్రీన్ కదా, ఆఫ్ స్క్రీన్ ఉంటాం. అయ్యో అట్లా అని చెప్పేసి మరి కొంచెం గట్టిగానే మాట్లాడాలి కదా, ఎవరైనా చూస్తే ఈ పిల్లనే వదులుతుంది ఆయన ఏం మాట్లాడతలేడు అంటారు. అట్లా ఏం లేదు. సైకో సంతు, నువ్వు సైకో అయితే కాదు నాకు తెలుసు, కానీ సైకోని ఎందుకు పెట్టుకున్నావు? అది ఆన్ స్క్రీన్ కాబట్టి సైకోగా కనిపిస్తలే, ఆఫ్ స్క్రీన్ అంటే కనిపిస్తది. కానీ మాకు ఆన్ స్క్రీన్ తెలుసు కదా, ఆఫ్ స్క్రీన్ తెలియదు కదా, సో అందుకని అందుకే మేము ఆఫ్ స్క్రీన్ చూపిస్తాం. మీరు ఆన్ స్క్రీన్ ముందు చూపిస్తాం, నోట్లకైనా మాటలు ఇట్లా రావు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయాలా భయపడాలా? అది మీ ఇష్టం, అది మీ ఇష్టం.
ఓకే, సో ఆల్ రైట్. ఎస్, సో ఇన్స్టాగ్రామ్ లో ఒకరినే ఫాలో అవుతున్నారు, 13K ఫాలోవర్స్ ఉన్నా. వై? మా అన్న ఆయన చూసుకొని నేనే కొడతా. ఎగురుతావు. ఎంతకి ఎవరైనా అన్న? ఆయన ఎట్లా అంటే ఆయన ఒకప్పుడు ఆయన మ్యారేజ్ కాకన్నా ముందు ఇప్పుడున్న ప్రజెంట్ డాన్ రాడిక్ షీటర్ మంచి మంచిగా ఆయన దగ్గరకు వచ్చి పోయిన వాళ్ళు మేము చూసినాం మా కళ్ళతో. ఇప్పుడు ఆయన పెళ్లి కాగానే సైలెంట్ అయిపోయింది. అంటే బికాస్ ఆఫ్ రీజన్స్ ఏంటి? మ్యారేజ్ అయితే సైలెంట్ అయిపోవాల్సిందేనా? మారిపోయింది ఆయన. ఆయన మారిపోయింది. మేము అనుకోలేదు అసలు మారుతారని, మారిపోయింది. ఓకే, అంటే ఎవరి వల్ల రీజన్? మా వైఫ్ వల్ల, వదిన వల్ల మారి. ఓకే, సో ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అది వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్. రౌడీజం, రౌడీ షీటర్ లేదంటే ఇట్లాంటి బ్లాబ్లా పేర్లని అసలు ఇవన్నీ మంచి కోసం చేస్తారా లేదంటే చెడు కోసమా? మంచా చెడు అందులో ఏముంటది అసలు? వేరే వాళ్ళకి నాకు తెలియదు, నేనైతే మంచి కోసమే చేస్తాను. మీ అన్న మరి? మా అన్న అయితే మంచి కోసమే చేస్తాం. మేము మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎట్లా అంటే మా దగ్గర ఒకడు ఆపద ఉందని ఎవరు వచ్చినా మేము ఆదుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంగటోనికి అడుగుతాం, నీ తప్పు ఉందా ఏంది, అగైన్స్ ఏంది అసలు నీ ప్రాబ్లం అంటే. మనం తప్పు ఉందంటే అసలు మాకు సంబంధం లేదు వెళ్ళిపో అని పంపించేస్తాం. మనకి ముంగట మన బరబ్బర్ ఉన్నాక గిట్ట ముంగటోడు ప్రాబ్లం చేస్తుందంటే దానికి మేము రియాక్షన్ ఇస్తాం. ఓకే, సో అదే అంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఓకే, మీరు బాగా చేస్తున్నారు. మీ అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయన చేసింది మంచి పనులే కదా? అన్ని మంచి పనులు ఆయన చేసినాయి. మరి ఎందుకు వాళ్ళ వైఫ్ చెప్పంగానే మారిపోయిండు? ఇప్పుడు పిల్లలు కదా, ఆయన చూసి మళ్ళీ పిల్లలు ఏడా ఖరాబ్ కావాలని చెప్పి మారిపోయింది. మంచి పనే కదా చేసేది, ఖరాబ్ ఏముంది అలా? ఉంటాయి కొన్ని ఖరాబ్ పనులు ఉంటాయి. మరి అదెందుకు ఒప్పుకోవట్లేరు? మంచి పనులే అని ఎందుకు అంటున్నారు? ఉంటాయి కొన్ని. సో అంతే అంటారు. ఎస్, సో మీ బాడీలో మీరు మాట్లాడే విధానంలో మీ యొక్క నడవడికలో ఒక యాటిట్యూడ్ అనేది ఉంటది. సో అది అంటే పుట్టుకతో వచ్చిందా అని చెప్పొచ్చా, లేదంటే బ్లడ్ బై బర్త్ అని చెప్పొచ్చా, లేదంటే పక్కనున్న మీ అన్నను చూసుకున్నా, లేదంటే మీ అయ్యా మీ డాడీ ఆయన చూసుకొని వచ్చింది? మా డాడీని మా అన్న వాళ్ళని చూసుకొని వచ్చి. సో యాటిట్యూడ్ అంతే, అది నువ్వు చేసే పనుల వల్ల అయితే కాదు. నేను చేసే పనుల వల్ల అసలు కాదు. నీకు ఎవరైనా కోపం వస్తుందా? జైలుకి ఎందుకు వెళ్ళావు, ఇలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు బిహేవ్ చేస్తావు అంటారు. మనం లైట్ తీసుకుంటాం, లైట్ తీసుకుంటుండే, కాకపోతే సైలెంట్ అయిపోయాను చాలా. కోపం రాదు ఎవరైనా అట్లా? రాదు ఇప్పుడు, ఎందుకంటే మారిపోయినా కదా, ఇప్పుడు రాదు. మారిపోయినా అని చెప్పేసి స్క్రీన్ ముందుకు వచ్చి చెప్తే మీ అపోజిట్ పర్సన్ సైలెంట్ అయిపోతే వాళ్ళ మీద పెద్ద స్కెచ్ చేద్దామని స్కెచ్ చేస్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపోజిట్ ఎవరు రారు మన దగ్గరికి. మరి సైలెంట్ ఎందుకు అవ్వడం అసలు? ఏంటి ప్రాబ్లమ్స్? ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల మారిపోయింది. నాన్నగారే ఉన్నాక సపోర్ట్, ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లం ఏముంటది? ఇప్పుడు మారిపోవాల్సి వచ్చింది, ఎందుకంటే చెల్లె మ్యారేజ్ ఉంది. చెల్లె మ్యారేజ్ వల్ల ఇక మా వల్ల మీకు సంబంధాలు అసలు అట్లా అని చెప్పి ఆపేసిన. మీరు చెడు చేసిన వాళ్ళకే చేస్తారు కదా, మంచి చేసిన వాళ్ళకైతే చెయ్యరు కదా. మాతో ప్రతి ఒక్కరు చెడు అనే రాడు కదా, మంచి వస్తే చెడు వస్తుంది. సో ఇప్పుడు చెల్లి పెళ్లి అవ్వడానికి సో ఇవన్నీ ఆపేసి 2 years సైలెంట్. మళ్ళీ దందా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు చెప్పలేము, ఇక పరిస్థితుల బట్టి ఉంటది. మేము సైలెంట్ ఉన్నామని చెప్పి మా దగ్గరకు వస్తే మాత్రం సినిమా వేరే ఉంటుంది. ఓకే, సో ఈ ధమ్కీలు, ఈ బెదిరించడాలు అసలు ఇదే లైఫ్ అయిపోయిందా? ఎట్లా అంటే రొటీన్ లైఫ్ అయిపోయిందా? లైఫ్ అంటే అట్లా కాదు. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరి దగ్గర పోము. మా దగ్గరికి ఎవరు వచ్చినా అది నో కాంప్రమైజ్ ఉండదు, ఇక దానికి రియాక్షన్. ఓకే, అసలు ఈ దందాలేందో ఈ గొడవలేందో బయటికి వస్తే చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉంది కదా, అంటే లేదంటారా? నాకైతే బ్యూటిఫుల్ లైఫ్ అనిపించదు బయట అవి గొడవలు దందాలు అయితేనే బాగుంది ప్రశాంతంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టైం ఉండదు, ఈ లొల్లిలో ఫోన్లు అవి దాని వల్ల దీని వల్లనే టైం అయిపోతుంది. బయటికి వెళ్ళి బయట ఏం చూస్తాం, ప్రపంచం ఏముండదు. కానీ ఒకసారి వస్తే కదా బ్యూటిఫుల్ లైఫ్ ఉంది, కొట్లాటలు గొడవలే కాకుండా అనేది ఉంటది కదా. ఒక అప్పటి నుంచి ఇవే చూసుకుంటూ వచ్చినాక మళ్ళీ ఇదే చూడబుద్ధి కాదు. ఓకే, సో ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫెమిలియర్ పర్సన్స్ ఉంటారు చాలా మంది. సైకో సంతు ఉన్నాడు ఆయన, కానీ చాలా మంది చెప్తుంటే విన్నాను. ఆయననే అందరికి మొగుడు అని చెప్పేసి కూడా మాట్లాడుతుంటారు. అసలు దేని వల్ల దేనికి? మీ దందాలు వేరే, ఐ మీన్ అంటే మీ ఫ్యామిలీ పార్టీషన్ వేరే, ఇది ఎందుకు? వీళ్ళతో కొందరు చిల్లర ఉన్నారు, కొందరు మంచిగా ఉన్నారు, వీళ్ళతో ఏంటి అసలు మీకేంటి? వాళ్ళు ఎట్లా అంటే ఆఫ్ స్క్రీన్ గిట్ట నన్ను చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, అట్లా కాబట్టి వాళ్ళు అది ఇది అని చెప్పుకుంటారు. సో వాళ్ళకి హెల్ప్ చేస్తానా, లేదంటే నీ పేరు పడితే వాళ్ళకి సేఫ్ జోన్ లో ఉంటారనా? సేఫ్ జోన్ లో ఉంటారని కాదు, వాళ్ళకి ఇక మనది ఎట్లా అంటే హెల్పింగ్ నేచర్. వీళ్ళకి ఇట్లా ఏమైనా పైసల ప్రాబ్లం గానీ ఏమైనా ఉందంటే బరాబర్ ఆదుకుంటాం. ఓకే, కొంతమంది ఎట్లుంటారు, ఇన్ఫ్లెక్సర్ని కొడదాం చేద్దాం అని ఉంటారు చాలా మందికి. ఇవాళ ఫోన్ చేసి వద్దురా మనోళ్ళు అని చెప్పి అప్పుడు కొట్టడం వల్ల ఏమొస్తుంది భయ్య, పాపం కదా అది. ఇప్పుడు ఎట్లా అయిపోయింది తెలుసా, అప్పుడు ఎదుగుతుండు అంటే వాడిని కొట్టాలా అని చెప్పి ఉంటది.
నాకు ఒకప్పుడు అట్లనే ఉండే 100K కొట్టినా కానీ వాని ఇంట్లోకి తీసుకొచ్చి కొడుతుండే. ఎందుకట్లా? చాలా మందిని చేసిన అట్లా. ఈ 100K అవును విన్నాను. ఏంది 100K ఏంటి? నాకు నచ్చకపోతుండే. నాకు ఎవరికి ఇన్స్టాగ్రామ్ లో 100K అవ్వకూడదు. ఇప్పుడు నా దగ్గర 100K వాళ్ళు ఉన్నారు, 1 మిలియన్ వాళ్ళు గిట్ట ఉన్నారు. వాళ్ళంతా నా దగ్గరకు వచ్చిన పోయిన వాళ్ళే, మా ఇంట్లో ఉన్న వాళ్ళు, చేసిన వాళ్ళే. ఇప్పుడు కొంచెం ఫేమ్ కాగానే యాటిట్యూడ్ చూపిస్తారు కదా, అట్లా కాబట్టి మన హిసాబ్లో మన పని చేస్తాం. మరి మీ వీడియోస్ లో 75 వీడియోస్ కి 13K ఫాలోవర్స్ ఎలా వస్తారు? నాకు అర్థం కావట్లేదు. మిగిలిన వీడియోస్ డిలీట్ చేశారా ఆర్ ఎల్స్ పెయిడ్ ఫాలోవర్స్ వేసారా? పెయిడ్ ఫాలోవర్స్ ఒక్కటి గిట్ట ఉన్నది. నా 5 ఐడీస్ పోయినాయి. 5 ఐడీస్ ఉండేది, అన్ని 10K తర్వాతనే పోయినాయి. అట్లా అని చెప్పు నాకు ఫాలోవర్స్. అట్లా అని చెప్పేసి 75 వీడియోస్ కి 13K ఫాలోవర్స్. షూర్ 3-4 వీడియోస్ అర్చివ్ ఉంటాయి అంతే. 3-4 వీడియోస్. ఓకే. సో ఇప్పుడు అంటే మీ డాడీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా, లేదంటే నువ్వు అన్న అని ఎవరినైతే అంటున్నావో, వీళ్ళందరూ నీకు అంటే వాళ్ళ దారిలో నేను వెళ్తున్నావు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ లైఫ్ ని చూసేసారు. మీ నాన్న గానీ మీ ఇంకొక అన్న గానీ వీళ్ళు నీకు ఏం గైడ్ చేస్తుంటారు జనరల్ గా? నేను చెప్తే ఇనా అని చెప్పి వాళ్ళు మన ఏజ్కి వచ్చేసరికి ఈడే సైలెంట్ అయిపోతారని చెప్పి వదిలేసారు నన్ను. అసలు ఏం చెప్పరా? అసలు చెప్పారు ఇలా చేయడం కరెక్ట్ కాదు, లేకపోతే ఇది చేయడం కరెక్ట్ అని చేయరా అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు మాట్లాడుకుంటారు, మన ఏజ్కి వచ్చేసరికి ఈడు సైలెంట్ అయిపోతారు అని చెప్పి వదిలేసారు. ఓకే, గాలికి వదిలేసారు. అలాగా గాలి కానీ కాదు, ఇక మనకిట వాళ్ళ ఏజ్ వచ్చినాక మనకు తెలివి వస్తుందని చెప్పి వదిలేసారు. మనకు అర్థం అయితే లేదు. ఓకే, ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? ఇప్పుడు నా ఏజ్ 25. 25కే ఇట్లున్నావు, 50 అయితే ఇంకెట్లు ఉంటావు? 50 అయితే ఉంటామో ఉండమో తెలియదు. అది కూడా ఉంది ఆప్షన్. అమ్మా ముందే ప్రిపేర్డ్ గా ఉన్నావు అయితే. సో అంటే ఈ క్వశ్చన్ పాత జమానీ క్వశ్చనే, బట్ అడగాలని లేదు, అడుగుతున్నాను. ఎందుకని జైలుకి వెళ్ళాల్సి వచ్చింది? ఎన్నిసార్లు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అది ఏంటంటే సిచ్యువేషన్ బట్టి ఉంటది. ఇప్పుడు మనకు ఒకళ్ళు వచ్చి, ఇప్పుడు నార్మల్ గా మీకు ఎవరైనా వచ్చి గలీజ్ గా తిట్టి చేసి కొడితే, ఒక 25 మెంబర్స్ వచ్చి 30 మెంబర్స్ వచ్చి కొడితే ఎట్లుంటది? ఎందుకు కొడుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ గా డాడీ వాళ్ళ కొట్లాటలు కానీ, పాత రిలేషన్ కొట్లాటలు అట్లా వచ్చి కొట్టే దాంట్లో నేనేం అంతమంది అయితే మనం కొట్టలేం. ఒకరిని ఒకరిని కొడతాం, ఆ ఒకరికి వేరేగా కొడతాం. అట్లా అని చెప్పాడు మన ప్రాణం పోడు కానీ అట్లా అయినాయి దాని కాబట్టి పోవాల్సి వచ్చింది. ఫస్ట్ స్కూల్ లైఫ్ లో పోయిండే, అప్పటి నుంచి అదే. ఓకే, సో మీరు జనరల్ గా కర్ణాటకన్స్ కదా, కర్ణాటక యాదవ్స్ కదా. తెలుగులోకి ఎలా వచ్చారు? అంటే తెలంగాణకి మేము ఉండేదే తెలంగాణలో, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి హైదరాబాద్ లోనే. ఓకే, నేను ఇప్పటిదాకా మా విలేజ్ కి పోలే చిన్నప్పటి నుంచి. వాళ్ళు అక్కడ నుంచి కాల్ చేస్తారు కానీ నేను నాకు నచ్చదు అని చెప్పి. ఓకే, సో అంటే ఇప్పుడు అక్కడికి ఇక్కడికి ఏం సంబంధాలు ఏం లేవు అనమాట? సంబంధాలు ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ నేను పోను, డాడీ పోతాడు, మమ్మీ వాళ్ళు ఎవరు పోరు, డాడీ ఒక్కడు పోయి వస్తారు. ఓకే, సో ఇంకొకటి, ఇందాక మీరు డబ్బులు హెల్ప్ చేస్తున్నాం అందరికి అన్నారు కదా, జనరల్ గా మీ ప్రాపర్టీస్ అంటే ఎంత ఉంటాయి వెయిట్? ప్రాపర్టీస్ మేము నార్మల్ పూరే, కాకపోతే ఒకవేళ ప్రాబ్లం ఉందంటే నాకు బాధ అనిపిస్తుంది. నా దగ్గర ఉన్నంత మాత్రం నేను చేస్తాను. నిజం చెప్పు, ఫీల్ అనంటే నేను ఒకటి అడగను. చెప్పు. కొన్ని చెడ్డ పనులు చేస్తాం, కొన్ని ఈ పనులు చేస్తాం, అవన్నీ కవర్ చేసుకోవడానికి మంచి పనులు చేస్తాం కదా, హెల్పింగ్ అని. అంతే కదా, ఒప్పుకుంటున్నా. ఒప్పుకుంటా. అంటే ఇంత పేరు, లేదంటే డాడీ వాళ్ళు చేసే కొట్లాటలో గొడవలో మంచి పనులు చెడ్డ పనులు పైసలు అయితే వస్తాయి కదా, ఆ దందాలలో కానీ అయితే రావు. నేను ఏదో ఇప్పుడు చిన్న చిన్న చేస్తున్నా కాబట్టి నాకు వస్తాయి పైసలు. ఎంత వస్తాయి? వీక్లీ 15K 20K వస్తాయి. ఇంత చిన్న చిన్న డీల్ చేస్తావా? నిజం వీక్లీ కదా, వీక్లీ 20K 25 అందరికి ఇచ్చేసినాక దాంట్లోకి నాకు ఒక్కోనికి 20K దాకా మిగులుతాయి. ఊకోనా, ఎన్నిసార్లు జైలుకు వేసి వాణి వేసేసి వీని వేసేసి వాణి కొట్లాడేటి 15,000 కోసం పని చేస్తున్నావా? ఒకప్పుడు వస్తుండే పైసలు, ఇప్పుడు వస్తలేవు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ప్రామిస్ చేయి ఫస్ట్. నాకు అబద్ధాలు చెప్పాలని నాకు అవసరమే లేదు. 15,000 పని చేయడం ఏంది బ్రో? నేను ఇంట్లో కూర్చునే వస్తున్నాయి కదా, నాకు పోయే అవసరమే లేదు అసలు బయటికి. అంటే ఫోన్ కాల్లో డీల్ చేస్తుంటావా? ఫోన్ కాల్లో పైసలు వస్తాయి నాకు. అసలు అట్లా బయటికి పోతే ఇంకా ఎక్కువ వస్తాయి పైసలు. అట్లా బయటకు పోతే ఇంకెక్కువ వస్తాయి. ఎంత మంది ఉంటారు గుంపు మీ దగ్గర? ఐ మీన్ మా దగ్గర నేను విలువనికి కూర్చొని చాలా మంది వస్తారు. కాకపోతే నేను ఎవరికి ఫోన్ చేయ విలువ. ఎందుకు మెయింటైన్ చేయలేవనా? మెయింటైన్ మనతో మెయింటెనెన్స్ కాదు కదా. ఫోన్ చేసి ఎనీ టైం వస్తారు కానీ నేను ఫోన్ చేయ ఎవరికి. ఇప్పుడు నువ్వు ఒక్కడవే అక్కడిక్కడ తిరుగుతుంటావు, నీ దుష్మన్లు వచ్చి అంత సీన్ లేదు. అది నేను ఆలోచించా. ఓకే, సో ఎందుకు అట్లా? అదే మా తాతలు మా అన్నల కానీ చెప్పినా కదా, నాకు చేయి పడితే మన ఫ్యామిలీ తగల పెడతారు మా ఇంట్లో. అసలు ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనిపించట్లేదా? అట్లా నాకు అనిపించదు, ఎందుకంటే నేను చూసిన మా అన్నల మీద చేయి పడ్డప్పుడు మేమే చేసినాం చాలా మంది. చెయ్యి అయితే పడ్డది కదా,
ఒకప్పుడు ఇప్పుడు కాదు గుంపులో సరే ఇప్పుడు నీకు ఎవరైనా ఏమైనా చేస్తే తర్వాత వాళ్ళు ఏమైనా చేస్తారేమో మీ ఇంట్లో నీ మీద అయితే చెయ్యి పడ్డం కాలు పడ్డం అయితే అవుతుంది కదా. చేయబడ్డం కానీ ఒక్కరైనా దాంట్లో ఏదో ఒకటి చేస్తా కదా. నీకు పడ్డాకనైతే చేస్తావు కదా, అది పడదనైతే పడుతుంది కదా. పడాలంటే ఆలోచించాలి ముంగటోడు, వాడు కళ్ళ గిట్ట ఆలోచించాడు ఆమె చేయాలని చెప్పి. వాడిని చేయి పడితే వాడి నెక్స్ట్ లైఫ్ వానికి అర్థమైపోతుంది. షూర్ 100%. మీరు కావాలంటే కనుక్కోండి ఒక ఇన్ఫ్లుయెన్సర్. లేదు కనుక్కొనే వచ్చాను. యాక్చువల్గా ఒక వీడియో చూపిస్తాను, మీరు ఫీల్ అవ్వద్దు. ఆ వీడియో ఏంటంటే జనరల్ గా అంటే నాకు అరే పేరేమో గొప్ప ఉంది, వీడియో ఏంటబ్బా ఇలా ఉంది అని అనిపించింది అనమాట, కామెడీ అనిపించింది. ఇప్పుడు ఈ వీడియో చూపిస్తున్నాను అని ఫీల్ అవ్వద్దు మీరు. మా ఫ్రెండ్ గాడే ఇంత చిన్న పిల్లలతో కొట్లాటేంది బ్రో? కాదు మా ఫ్రెండ్ గాడే. మీ ఫ్రెండ్ గాడే మజాక్ ఆడుతుంటే మా ఇంకో ఫ్రెండ్ వీడియో తీసేసిండు. ఓకే సో ఇది జస్ట్ మజాక్ ఆట అంతే. అది ఓ అమ్మా ఇది నిజంగానే కొట్లాటనేమో, మీరు నిజంగా ఇట్లాంటి కొట్లాటాలు పెట్టుకుంటారేమో అనుకుంటున్నా. వాడు చాలా చాలా క్లోజ్ నా కాడు. ఇక అంత అట్లా మజాక్ ఆడుతుంటే వేరే వీడియో తీసి పోస్ట్ చేసి అంతే. ఓకే సో చాలా వీడియోస్ కూడా డిలీట్ అయినాయి అనుకుంటా. చాలా వీడియోలు డిలీట్ చేయించేసి మీరే? నేనే చేయించి. అంటే దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? పోలీస్ స్టేషన్ కానీ ఫోన్లో వచ్చాడు అట్లా ఇట్లా అయిందని చెప్పి డిలీట్ చేయించి. పోలీస్ వాళ్ళు ఎప్పుడైనా చేతులు వేస్తారా నీ మీద? పోలీసు అన్నాక ఎవరికైనా కొడతారు, నాకని కాదు. అమ్మో ఏంటో లైఫ్, నీకు ఎంత బ్యూటిఫుల్ లైఫ్ ఉందో అసలు లిటరల్ గా. సరే నేను ఇంకొక పోస్ట్ చూసాను, మీరు మళ్ళీ ఫీల్ అవ్వద్దు కదా, మీ దాంట్లోనే చూసాను. ఇది ఫస్ట్ నేను చూసి షాక్ అయ్యాను యాక్చువల్ గా. ఫర్ ఎవర్ లవ్ అని బాయ్స్ మీద కూర్చున్నారు ఏంటి, నాకు అర్థం కాలేదు. అది మీద కూర్చోలే, చైర్ మీద కూర్చోలే. లేదు చైర్ మీదనే ఒకరి మీద ఒకరు కూర్చున్నారు. ఆయన మా దగ్గర ఎట్లా అంటే లవ్లలో దాంట్లో దీంట్లో ఫ్రెండ్స్ క్లోజ్ గా ఉంటాం మంచి. ఫర్ ఎవర్ లవ్ ఉంది. ఈయన పోస్టులు ఇంకా చాలా చూసాను నేను. అంటే లైక్ మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నాకు అసలు ఇప్పటిదాకా అర్థం కాలేదు యాక్చువల్ గా. మేమిద్దరం ఎట్లా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒకవేళ ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా ఉంటే లవర్ కి షేర్ చేసుకుంటారు మాటలు, మేమిద్దరం షేర్ చేసుకుంటాం. చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. ఓకే సో మీకు లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? నాకు ఇప్పుడైతే ఏం లేవు, సైలెంట్ అయిపోయాను. నిజం చెప్పు, నీకు ఒకటి తెలుసా, అమ్మాయిలందరూ ఇట్లాంటి రౌడీ పనులు చేసే వాళ్ళకే పడతారు. ఐ మీన్ అంటే ఇట్లాంటి దందాలు చేసే రిక్వెస్ట్లు కాదు, పర్సనల్ గా చెప్పేవాళ్ళు. పర్సనల్ గా ఎవరు లేరు ప్రజెంట్ అయితే ఎవరు లేరు. అసలు ఎవరికి భయపడవు ఏమి ఉన్నది అనుకుంటా. ఇన్ని అబద్ధాలు అసలు 25 years వచ్చాక గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఉంటది ఎక్కడైనా? ఎట్లా మాకు తెలియాలి కదా లవ్ స్టోరీ ఏంటని. నేను నమ్మను. అవ్వా ఆనే భయపడి నీకు బ్రేకప్ ఇచ్చింది, నీ గురించి తెలుసుకుందా నీ దగ్గరకు వచ్చింది. వాళ్ళ చాలా ఇన్నోసెంట్ ఫ్యామిలీ, అట్లా అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ నన్ను ఒప్పుకోరు అని చెప్పి బ్రేకప్ చేసి నేను ఇంకా లైట్ తీసుకున్నా. అసలు ఎలా స్టార్ట్ అయింది అది? చిన్నప్పుడు ఏదో టిక్ టాక్ విలన్ లవ్ స్టోరీలు చాలా బాగుంటాయి, చెప్పు వింటా. టిక్ టాక్ అప్పుడు ఇప్పటి కాదు. టిక్ టాక్ లో లవ్ చేసుకున్నారా? బయట ఏం లవ్ స్టోరీస్ లేవు? బయట లేవు. మీ డాడీ చెప్తారా లవ్ చేయకరా అది అట్లా ఇట్లాంటి ఏమి ఇన్వాల్వ్ అవ్వడా? దేంట్లో ఆపరు నాకు ఇంట్లో, నువ్వు ఏం చేస్తా అంటే చేయడం. ఓకే ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోవాలంటే సేమ్ ఇట్లా రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళైతేనే బెటర్ అంటావా? నాకు అట్లనే బెటర్. ఎందుకు నీ ప్లేస్ రీప్లేస్ చేసి ఆమె గొడవల్లోకి తినడానికి? నాకు ఇంకా 10 ఇంతలు ఎక్కువ ఉండాలి పొగరులోనా? అంటే ఐ మీన్ దమ్కి ఇవ్వడంలో. రాజువయ్యా మహారాజువయ్యా ఇది అసలు ఏమన్నా ఉందా? అసలు కూల్ గానే కూర్చుంటున్నావు కదా, కంఫర్ట్ గానే ఉన్నావు కదా, ఓకే కదా? నీకు ఆన్సర్ అంటే ఇంట్రెస్టింగ్ గానే ఉంది కదా ఇంటర్వ్యూ. షూర్ షూర్ షూర్. సరే ఆ బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పు, ఎలా స్టార్ట్ అయింది? ఎక్కడ లవ్ స్టోరీ టిక్ టాక్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది, అది వచ్చింది వెళ్ళిపోయింది లైట్. ఆమె గురించి మన సంబంధం మ్యారేజ్ చేసుకొని సైలెంట్ అయిపోయినా. ఆఫ్టర్ దట్ ఎందుకు ఎవరిని లవ్ చేయలేదు? ఇప్పుడు నేనే సైలెంట్ ఉన్నా. ఇప్పుడు ఉన్నావు బ్రేకప్ తర్వాత లవ్ అది ఇదని పోతే చెల్లె మ్యారేజ్ గురించి ఆలోచించాను, నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు లవ్ చేయడానికి మీ చెల్లి మ్యారేజ్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఇది వేరే చాలా ఉంది. ఇప్పుడు నేను లవ్ చేసి సడన్ గా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకుండా నేను ట్రూలో పోయి ధన్మన్ ఆమెను పెళ్లి చేసుకున్నాను, చెల్లె మ్యారేజ్ ఎవరు చేస్తారు? పెళ్లి ఉందని తెలుసు కదా, ధన్ను ఎట్లా చేసుకుంటాను? చెప్పలేమా, లవ్ లో పోయినాక ఎవడైనా పిచ్చోడు అయిపోతాడు. క్లారిటీ ఉందన్నమాట. 100%. ఓకే మా దోస్తులు నేను చాలా మందిని చూసిన, చెల్లె పెళ్ళైనాక చేసుకుంటా అక్క పెళ్ళైనాక చేసుకుంటా అంటారు. లవ్ లో పోయిన సంవత్సరానికి పెళ్లి చేసుకున్నారు, 2 నెలలకు 3 నెలలకే పెళ్లి చేసుకున్నారు మా దగ్గర. ఇప్పుడు బాధపడుతారు. అయ్యా ఇట్లా బాధపడడం ఎందుకని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. మందు పార్టీలు చేసుకుంటారా బాగా? అప్పుడప్పుడు చాలా అవుతాయి. చాలా
పిలిచిన కళలో పోతావా లేదంటే జనరల్ గా ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర ఫోన్ నేను అంటే మన అనుకున్న దగ్గరికి పోతా. ఆ పోయినా గిట మా వాళ్ళే ఉంటారు మొత్తం, బయట వాళ్ళు ఎవరు ఒక్కోళ్ళు గిట ఇన్వాల్వ్ ఉన్నారు. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలలో చూసాను, ఇప్పుడు నా ఇంటర్వ్యూలో కూడా చూస్తున్నాను. అంటే లైక్ మీరు అవును నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చా ఇట్లాంటి ధమ్కి చేసిన అంటే దీన్ని ఏమన్నా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారా మీరు? ప్రౌడ్ ఉన్నది చెప్తున్నాం కదా, దానికి ప్రౌడ్ ఏంది? అంటే ఇప్పుడు నేనే ఉన్నాను ఏదైనా చెప్పుకోవడానికి, అరే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారా ఏంటనేది తెలీదు. అంటే మీరు గొప్పగా చెప్పుకుంటారా లేదంటే గొప్ప పనులు చేసినా అని చెప్పుకుంటారా? అసలు దాన్ని ఎలా జనాలకి చూపిస్తారు? గొప్పగా చెప్పుకుంటారని కాదు, మీరు నాకు పిలిచింది ఎందుకు ఇంటర్వ్యూ అని. అవును, ఇంటర్వ్యూలో నిజాలే చెప్పాలి కదా. అవును, అట్లా అని చెప్పి నిజం చెప్తున్నా. మరి లవ్ గురించి చెప్పట్లేదే? లవ్ గురించి నాకు సంబంధం లేదని చెప్తున్నా కదా. ఆమె మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ ఆమె ఉంది, వాళ్ళ ప్రాబ్లం. అంటే వాళ్ళదని కాదు, ఆఫ్టర్ దట్ తర్వాత కూడా ఎందుకని దాస్తున్నారు? బట్ నేను విన్నానే సైకో సంత గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పేసి. ఎవరైతే నేను పొగిడి, ఎవరైతే నేను నా ఇంకా సైకో సంత ఉన్నాడు అన్న చూసుకుంటాడని చిటికలు ఎగరేసిన వాళ్ళే నాకు చెప్పినట్టు గుర్తుంది. నాకు ఎందుకు ఐడియా రావట్లేదు సరిగ్గా. లేదు బట్ షూర్ లేదు. అట్లా అంటే చాలా మంది మాట్లాడతాను, నేను చాలా మంది లవ్ చేయొచ్చు, నేను చెయ్యం ఇంట్రెస్ట్ లేదు లవ్ మీద ప్రజెంట్. ఓకే, సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇన్నిసార్లు ఇలా స్పెల్ చేస్తున్నందుకు, ఒక దందాలో ఒక దౌర్జన్యాలలో తిరుగుతున్నప్పుడు హైదరాబాద్ లో చాలా మంది, గల్లీకి ఒకడు ఉన్నాడు చెంచగాళ్ళని వేసుకొని తిరగడానికి, ఇంకొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు. సో ఇంతమందిలో నీ ఫేవరెట్ ఎవరు రౌడీజం లో? ఇంత మందిలా నేను చూసినట్టు అయితే మా డాడీ. మా డాడీ చేసినప్పుడు నేను ఎవరిని చూడలే కదా. ఓకే, అప్పుడు ఎవరిని చూడలే కాబట్టి మా డాడీనే చూసినా కాబట్టి ఆయన అని చెప్పుకుంటా. ఓకే, డాడీ కూడా జైలుకి వెళ్ళొచ్చారు కదా, డాడీ అప్పుడు బాధ ఏదా? బాధ దేనికి అసలు? తాతల కాడ నుంచి ఇదే ఉన్నాక బాధ దేనికి అవుతుంది? అసలు ఎమోషన్స్ లేవా? ఎమోషన్స్ లేవు కాబట్టి ఇవన్నీ చేస్తాం కదా. ఎమోషన్స్ ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తాం? గమ్మున ఇంట్లో కూర్చుంటాం. అంటే నాన్నగారు జైలుకి వెళ్ళినా కానీ మీరేం బాధపడరు? ఆయననే చెప్తాడు బాధపడకండి అని చెప్పి. ఇప్పుడు బాధపడొద్దన్నా బాధపడతాం కదా బ్రో. అది ఏదో లోపల కొంచెం ఉంటది, కానీ బయట చూపించుకుంటామా. ఓకే, సో రేపు నీకు పెళ్ళైనాక నువ్వు జైలుకి వెళ్తే మీ పిల్లలు బాధపడరా? నేను పెళ్ళైనాక చెయ్యి అసలు ఇవన్నీ అంటే చేసే తప్పని ఓకే ఒప్పుకుంటున్నారు. మరి ఆపొచ్చు కదా, తాతల కాలం నుంచి క్యారీ చేసి. ప్రజెంట్ అయితే చెల్లి పెళ్లి కోసం ఆపేశారు 2 సంవత్సరాలు అంతే. చెల్లి పెళ్ళైనాక గిట మేము ఎవరి దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరి దగ్గర వెళ్ళాం, మా దగ్గరకు వస్తేనే మేము రియాక్షన్ అవుతాం అంతే. ఓకే, సో మీ ఇంట్లో ప్రతిసారి ఫంక్షన్ అయినప్పుడల్లా గొడవలు అవుతుంటాయా? లేదు అంత సీన్ లేదు. ఇంట్లో ఫ్యామిలీ మ్యాటర్స్ అస్సలు గొడవ. ఓకే, అందరం కలిసిమెలిసి ఉంటాం. ఓకే, సో ఇంకొక అతను ఉన్నారు ప్రకాష్ రాజ్ అని చెప్పేసి, ఆయనకు మీకు సంబంధం ఏంటి అసలు? మా పెద్దమ్మ కొడుకు. పెద్దమ్మ కొడుకు, ఆయన ఏం చేస్తుంటారు? ఆయన గిట సైడ్ లో రియల్ ఎస్టేట్ సైడ్ లో మీకు ఇల్లీగల్ సైడ్ లో ఇల్లీగల్ సైడ్ లో మీకు. నిజం చెప్పు, మనలో మన మాట, ఇంత లీగల్ గా ఉండి పని చేసుకునే దానికంటే ఇల్లీగల్ లోనే పైసలు ఎక్కువ వస్తాయి కదా. ఇల్లీగల్ ఉంది కానీ కొంచెం ప్రాణాలు దిగాల్సి వస్తుంది. థ్రెటనింగ్ ఉంటది అంటారా? అరే ఏడా మనం ఉంటామో తెలియదు, ఏడికైనా ఏమొచ్చి పడుతుందో తెలియదు. ఇట్లా చాలా అయినాయి మాకు. కానీ పైసలు అయితే మస్తు కమాయించవచ్చు కదా. పైసలు అందరు అనుకుంటారు వస్తాయి చేస్తారు అని చెప్పి, కానీ అంత ఏం రావు నార్మల్. మరి పేరు కోసం చేస్తారా పైసల కోసం చేస్తారా? పేరు కోసం అని అసలు ఎవరు చెయ్యరు, ఇది మన అనుకున్న వాళ్ళ కోసమే చేస్తారు, కానీ పేరు కోసం పైసా కోసం అని ఎవరు చేయరు. పైసా కోసం అయితే కాదు. మరి మీ ప్రకాశన బాగా సంపాదించిండా? ఆయనే సంపాదించాలి, ఆయన ఉంటాడు. చూపించుకోడు, ఆయన చూపించుకోరు. చూపించుకుంటే మళ్ళీ ఇట్లా అట్లా అని చెప్పేసి బొక్కలలో వేస్తారని అట్లేం లేదు. ఆయన సైలెంట్ ఉంటాడు. ఆయన దగ్గరికి ఎవరైనా పోతేనే వైలెంట్ అవుతాడు. ఆయన దగ్గరికి వాళ్ళ తమ్ముళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వస్తేనే ఆయన వస్తాడు. ఓకే, సో ఇన్నిసార్లు జైలుకి వెళ్ళొచ్చారు కాబట్టి ఇప్పుడు జనరల్ గా జైలు అంటే చాలా మందికి తెలియదు. ఇప్పుడు నాకు తెలీదు, జైలుకి వెళ్ళిన తర్వాత అసలు ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంటది, ఆ చుట్టుపక్కల మనుషులు ఎలా ఉంటారు, అప్పుడు ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటది లోపల? ఇప్పుడు జైలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోనోడు జైలుకి పోయిందంటే కొంచెం మంచిగా చదువుతాడు వచ్చినాక. ఏం అలవాట్లు లేని జైలుకి పోయినంటే 100% వాడు ఖరాబ్ అవుతాడు. 100%. ఇప్పుడు ఎట్లా ఇవాళ రేపు కాలేజ్ బాయ్స్ పిల్ల మ్యాటర్లలో రేప్ కేసులలో పోతారు, వాళ్ళు వచ్చినాక 100% మళ్ళీ పోతారు. మన స్టడీ ఖరాబ్, మన ఫ్యూచర్ ఖరాబ్, మొత్తం ఖరాబ్ అయినాక ఆడు ఏం ఆలోచిస్తాడు? ఇప్పుడు ఒక్కసారి వచ్చినారా పోయి మళ్ళీ పోతే ఏంటంటాడు? లోపల నీకు మొత్తం వాళ్ళతోనే ఉండాలి, దొంగలతోని, రౌడీ షీటర్లతోని, రేప్ కేసులు వస్తారు, దీంట్లో మొత్తం నువ్వు వాళ్ళతోనే నీ లైఫ్. వాళ్ళ మధ్యలో ఉన్నాక నీకు బయటకు వచ్చినాక మంచి ఫీలింగ్ ఏడొస్తుంది. సో వాళ్ళు నేర్పించేస్తారా మొత్తం మంచిగా? నేర్పియాలి ఇక వాళ్ళ ఇప్పుడు మనం మంచిలతో ఉంటే మంచి అవుతాం, ఇక వాళ్ళతో ఉంటే కానీ జైలుకి పోయిన వాళ్ళు అందరు చెడ్డోళ్ళు అని చెప్పలేము మనం. చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచోడు పోతే జైలు ఖరాబ్ అవుతాడు 100% షూర్ అది. ఇక చెడ్డోడు పోతే ఇక లైట్ కొంచెం మారుతాడు. సో అక్కడ ఫుడ్ గానీ లేదంటే ఎలా ఉంటుంది? అంటే మీ బట్టలు మీరే వాష్ చేసుకుంటారా? అసలు ఇంకా అక్కడ ఏమేమి పనులు చేపిస్తారు జనరల్ గా? ఎట్లా అంటే సీనియర్లు జూనియర్లకు చాలా మంది పనులు చెప్తారు, నేను చూసిన.
ఓకే, అక్కడ ఉంటది అనమాట ర్యాగింగ్ అనేది. ఓకే, జైల్లోనైతే మా అన్న పేరు నడిచినంత నేను కామన్ గా చూసిన ఎవరికి నడవదు. ఎవరన్నా ప్రకాష్ రాజ్ అన్నదా? క్యాట్ వంశ అని చెప్పి క్యాట్ వంశ, అవును. ఆయన చాలా నడుసలు. అదే అంటే అక్కడ ఇంకేమేమి పనులు చేపిస్తారు మీతో? పనులు ఉంటాయి. ఫుడ్ ఎలా ఉంటుంది అంటే సినిమాలో చూపించినట్టే ఉంటుందా మరి ఇంకా డిఫరెంట్ గా ఏమైనా ఉంటుందా? నార్మల్ టైంలో ఎట్లుండేనేమో కానీ ఇప్పుడైతే మంచిగానే ఉంటది. ఇప్పుడు మంచిగానే పెడుతున్నారు. మరి పనులు చేపిస్తారు, చెట్లను చూపిస్తారు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని చెప్తారు. ఓకే, ఒకళ్ళకు జాడు కొట్టడం గానీ, చెట్లు కట్ చేపిస్తారు, మట్టి లేవట్టేయాలి, చాలా ఉంటాయి. మరి ఇక్కడ ఇంత తోపులాగా ఛాతీ లేపుకొని మీరు రౌడీజం చేస్తారే, అక్కడికి వెళ్ళి పొరక పెడితే ఎట్లుంది? లోపల మనకన్నా మంచి మంచి ఉంటారు, వాళ్ళు కూడా పట్టుకొని ఊపుతారా? ఇక ఎవరికైనా తప్పదు కదా, ఎవరికైనా తప్పదు, అదొక శిక్ష, పనిష్మెంట్. బయట చేసిన దానికి లోపల అనుభవించాలి. కొంచెం షైగా ఫీల్ అవ్వరు అసలు దేనికి? బయట ఇంత పెద్ద పని చేసినాక లోపల ఉన్నోళ్ళంతా మంచి మంచి వాళ్ళు మనం ముంగట ఉంటాడు, ఒక్కడు పోయి బయట చెప్పుకోడు. ఎందుకు చెప్పుకుంటాడు? ఇప్పుడు నా గురించి చెప్పిండు, ఆడేం చేసి నేను చెప్తాను అట్లా. ఓకే, సో మళ్ళీ ఏమైనా అంటే మీకు అంటే ఆఫ్టర్ 2 years తర్వాత మళ్ళీ ఇట్లాంటి ఏమైనా కొట్లాటలు గొడవలు చేసి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చా? మళ్ళీ చెప్పలేము, అప్పటిదప్పుడు చూద్దాం. మీ దగ్గరికి ఎక్కువ ఎలాంటి గొడవలు వస్తుంటాయి? మా దగ్గరికి ఎక్కువ ఇవే లవ్ లొల్లీలే వస్తాయి. అన్న మా పిల్లతో మాట్లాడు ఈ చిల్లర పంచాయతీలు వస్తాయి, అవన్నీ నిబ్బనిబ్బిలో వస్తుంది కదా. తమ్ముళ్ళే మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడేసరికి వాళ్ళని బ్యాడ్ గా మాట్లాడితే నేను ఇన్వాల్వ్ అవుతాను. ఓకే, సో ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళు మళ్ళీ మీ తమ్ముళ్ళని బ్యాడ్ గా మాట్లాడితే మీరు ఇన్వాల్వ్ అవుతారు అంతే. అయినా గిల్ల హాస్టల్కి అన్ని చిల్లర కదన్నా, నిబ్బనిబ్బి ఫీలింగ్స్ ఉంటాయి కదా వీని మధ్యలో. ఇప్పుడు వాడిపోరి లవ్ చూసుకోవాలి, మధ్యలో నిన్ను గుచ్చితే నువ్వేం చేస్తావు అన్న? నాకు అర్థం కావట్లేదు. తమ్ముళ్ళు కాబట్టి ఇప్పుడు నువ్వు ఒకసారి సెటిల్మెంట్ చేస్తావు, అతుకుతారు, కలిసి ఉంటారు. సెకండ్ టైం కూడా మళ్ళీ గొడవ అయింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? సెకండ్ టైం అయితే వీళ్ళిద్దరిని కొడతా పిలిచి. అప్పుడు వస్తారా సెకండ్ టైం? బరాబర్ వస్తారు. ఎట్లా రాదు? నా దగ్గరికి ప్రాబ్లం ఉందని వచ్చిన నేను పిలిస్తే రారా? ఓకే, కానీ ఈ లవ్ మ్యాటర్ లో ఎందుకు ఎక్కువ వస్తుంది? నీకు లవ్ అంటే పడదు కదా? అవే వస్తాయి ఎక్కువ. పెద్ద పెద్ద దందాలకి ఎదుగన్నా, ఎందుకు ఈ చిల్లర దందాలు? నిజం చెప్పు. ఇప్పుడు సైలెంట్, ఇప్పుడు ఏం చేస్తలేను. ఏం చేస్తావు? ఇప్పుడైతే ఆపేసిన ఆల్మోస్ట్. ఓకే, సో ఆపేస్తున్నావు అని తెలియడానికే ఇంటర్వ్యూలు అన్ని ఇన్ని ఇస్తున్నావు అని మేము అనుకోవచ్చా? అంత లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్మునికి ఫోన్ చేసి కాబట్టి నేను వచ్చిన, లేకపోతే నేను రాకపోతుండే. ఫస్ట్ మొన్న బంటన్నకి ఇచ్చిన, బంటన్నకి చెప్పింది ఈ సంతు మారిపోయినావు కదా, మారిపోయినట్టున్నాడు అని చెప్పి సరే అని చెప్పి. పులి సైలెంట్ అవుతుందంటే పంజా విసేయడానికి అని అనుకోవచ్చా? ఇప్పుడైతే ఏమంత లేదు. ఇంత పెద్ద భారీ డైలాగ్ కొడుతుంటే నాకు కొంచెం లిటరలీ నవ్వు వస్తుంది అన్న, ఏమని అనుకోగాని. ఈ బాడీ మీద టాటూస్ ఉన్నాయి కదా, అంటే అంటే నీ అవతారం చూసి భయపడాలి ఎదుటి మనిషి అని టాటూలన్నీ వేసుకున్నావా, లేకపోతే ప్యాషనేటెడ్ గా వేసుకున్నావా? టాటూలు అంటే ఇష్టపడి వాళ్ళు టాటూ ఆర్టిస్టులు వాళ్ళు వేసారు. ఇది అంటే 2 చేతులకే ఉన్నాయి. ఏంటంటే ఇవన్నీ? ఇదేంటి? ఇది వారియర్. నేను చిన్నప్పుడు గేమ్ ఆడుతుండే, గాడ్ ఆఫ్ వార్ గేమ్ అని చెప్పి అది వేసుకున్నాను. ఓకే, సో ఇది ముంబై టాటూ మండలా అని చెప్పి ఉంటుంది. ఓకే, ఇది బ్యాక్ సైడ్. ఇది మన లైఫ్ అన్నాక ఒకటేసారి హ్యాపీనెస్ ఉండదు కదా, ఒకసారి హ్యాపీనెస్ ఒకసారి సాడ్ ఉంటది. ఓకే, ఇది సాడ్, ఇది హ్యాపీ. ఓకే, మరి నీ లైఫ్ లో సాడ్ అంటే ఏం చెప్తారు? సాడ్ అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అప్పుడప్పుడు ఇంట్లో బాధలు ఉంటాయి. ఇగో ఫ్యామిలీ వాళ్ళే పక్కోళ్ళ ప్రాబ్లంలు అయి సాల్వ్ చేస్తున్నారు, మన ఫ్యామిలీలో ప్రాబ్లం లేదు. మనం ఎవరికి బయట చెప్పుకోము కదా, మన ఇంట్లో మనకు ఉంటాయి, 100 ఉంటాయి. ఉన్నదే 4 మీ ఇంట్లో, 4 కదా, చెల్లి, మీరు, డాడీ, మమ్మీ. మళ్ళీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఇక మా ఫ్యామిలీలోనే చాలా మంది చాతబడులు చేసారు కానీ ఉందా ఈ పంచాయతీ? నమ్ముతావా ఇవన్నీ? చేసిరు మాకు ఆల్రెడీ. ఇప్పటికి డాడీకి చాతబడి చేసింది. నువ్వు డేర్ అండ్ డాషింగ్ పర్సన్, నువ్వెందుకు ట్రై చేయలేదు చాతబడి? నేను చెయ్యాలి, ఇంపాసిబుల్. మా ఇంట్లోనే మా చెల్లెకి జర వేరేగా, మా ఇంట్లోనే దేవుడు ఉన్నాక మేము అన్ని గలీజ్ పనులలో, అది చిల్లర పని. అది అట్లా చేస్తే తప్పండి. నాకే 4-5 సార్లు మందు చూపించారు. రీజన్ పెట్టిరా మందు నీకు? అంటే మీ దోస్తులు పెట్టిరా? ఎవరు ఇట్లా వశీకరణమా? ఒక 2 times దోస్తులు పెట్టిర్రు, ఒక 2 times ఎవరో గల్లు పెట్టిందని చెప్పి వెళ్ళింది. అసలు ఇంత అప్డేటెడ్ వర్షన్ లో వశీకరణాలు, శుద్ర పూజలు, వాట్ ఇస్ దిస్ బ్రో? సీరియస్లీ మంచి ఉన్నాక చెడు పెట్టి ఉంటది కదా, వాళ్ళకి తెలియదంటావా నువ్వు దుష్మానికి వస్తే గుండెలు కూడా తీసి కొడతావని? అంటే వాళ్ళు నీకు శుద్ర పూజలు చేసిరంటే లైక్ నువ్వు వాళ్ళ గురించి తెలిసే వాళ్ళకి కొడతావని వాళ్ళకి తెలీదా? తెలిసినందుకే కదా నాకు ఏం చేత కాకుండా చేసారు. అంటే వాళ్ళకి శుద్ర పూజలు చేయడం వల్ల నువ్వు సైలెంట్ అయిపోయావా? మైండ్ మారిపోయిందా? మధ్యలో చాలా వేరేగా ఉండే, రోడ్ల మీద తిరిగిన ఒక్కో. అవునా? ఎందుకు తిరిగినా తెలియదు. అంటే అట్లా చేస్తే అట్లా అవుతుందా? అది తీపిచ్చిరా మందు? అంటే ఎట్లా, ఎలా తీపిచ్చారు? ఇక్కడ సైదాబాద్ లో ఉంటది, అక్కడ తీపిచ్చినాం.
వాళ్ళకు వాటర్ లో ఏదో ఏదో కల్పిస్తారు, అది తాగితే వామిటింగ్ వెళ్ళిపోతుంది అప్పటికప్పుడే. సో కానీ నీ పక్కన ఉన్న వాళ్ళే కదా పెట్టింది మాత్రం? పక్కన ఉన్న వాళ్ళే పెట్టిరని చెప్పారు. ఓకే. చూపించుకుంటే దోస్తులా లేదంటే చుట్టాలా? దోస్తులు చుట్టాలు ఇద్దరు. ఇక దోస్తులలో గిట్ట మా దగ్గర చాలా మంది వీడెత్తుకొద్దు అని చెప్పి ఉంటది. చాలా మంది నన్ను తీసుకొని పెద్ద పెద్ద కొట్లాటలో బయట వదిలేసి ఇటు వచ్చేసి 20-30 మెంబర్స్ కొట్లాటలలో ఇష్టపెట్టి వచ్చిరా? అక్కడికి వెళ్ళి గిట్ట నేను బయట పడ్డా. ఎట్లా అంటే ఫైట్ చేసా లేదంటే వాళ్ళు నేను చూసి భయపడా లేదంటే వాళ్ళు పారిపోయి నన్ను వచ్చావా? కొట్టిర్రు, నేను ఇక వాళ్ళు నా మీద చేయబడ్డాక నాకు కంట్రోల్ కాదు. నేను వాడు ఎవడున్నా ఏదో చేయికి ఏది దొరుకుతా తీసుకొని కొడతా. కానీ ఇన్ని కొట్లాట్లల్లా ఇన్ని 25 years లల్లా చేతులు బాగానే ఉన్నాయి, కాళ్ళు బాగానే ఉన్నాయి, బాడీ బాగానే ఉంది. హౌ పాసిబుల్? అంత పెద్ద 20-30 మంది అటాక్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అయితేనే ఉంటాయి కొట్లాడాలన్నా. ఇక అంత మందిలో కొట్లాడాలన్నా డేర్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఫేస్ మీద ఒక్క మార్కు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్. అదే కదా నేను షాక్ అవుతున్నా, ఎక్కడ ఏమి స్క్రాచ్ లేవని. చెయ్యిలు కాలు ఎరిగినాయి, బట్ ఇప్పుడు సెట్ అయినాయి. ఇప్పుడు సెట్ అయిపోయి. అయ్యా సరే, సాడ్ మూమెంట్ అయితే చెప్పేసినావు. నీ లైఫ్ లో హ్యాపీ మూమెంట్ ఏంటి? హ్యాపీ మూమెంట్ ఏంటంటే నేను మా మమ్మీని మంచిగా చూసుకుందాం అని ఉండే. మొన్న రీసెంట్ గా నేను పలరమ్మని తీసింది అనమాట. ఇక పలరమ్మని తీసినప్పటి కాడ నుంచి ఇంట్లో మొత్తం అందరూ ఇక వేరేగా మా కొడుకు మారిపోయింది రాబోయ్ అని చెప్పి ఇక చిన్న చిన్న ఇంట్లో చిన్న ఈవెంట్ అయినా పెద్దగా చేస్తున్నా. మమ్మీ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్. సో మీ మమ్మీతో వీడియోస్ కూడా చాలా చూసాను నేను. సో వై స్పెషల్? అంటే రౌడీలు కూడా అమ్మాయిని ప్రేమిస్తారా? నా లైఫ్ లో ఆమెనే స్పెషల్. అంటే రీజన్ ఇంత క్రిమినల్ మైండ్ ఉండి ఫీలింగ్స్ లేవు, ఎమోషన్స్ లేవు, ఒక దేని మీద ఏది ఆశ లేనప్పుడు అమ్మ మీద మాత్రం ఎందుకు అంత ప్రేమ? ఆమె ఎట్లా అంటే ఎంకరేజ్ టైంలో ఎంకరేజ్ చేస్తుంది, యాక్షన్ టైంలో యాక్షన్ చూపుతుంది. యాక్షన్ చూపిస్తారా? ఏ రకంగా? నాకు ఇప్పటికీ కొడుతుంది ఇంట్లో. పరువు దివ్వరో చెప్తే నాకు సంబంధం. బయట 100 మందితో కొట్లాడినా బయట ఇంట్లో అమ్మ చెల్లె దెబ్బలు తినాల్సిందే. ఆడ ఎవడైనా ఉండని కొడతాదా మమ్మీ? కొడుతుంది. ఇప్పటికి ఏ విషయాలలో కొడుతుంది? చిన్న చిన్న విషయంలో ఇక ఇంట్లో పని నాకు పోతే దానికి దీనికి కొడతారు, నవ్వుతారు ఎవరికని చెప్తా. హెల్ప్ చేస్తావా మమ్మీకి? కూరగాయలు కట్ చేయడం, నీళ్లు వేడి చేయడం, పాలలో తోడేయడం, పాలు చాయ్ చేయడం చేస్తాను. ఆమెను పోయి జాబ్ కాడికి తీసుకురావడం అది చేస్తాను. ఓకే, పికప్ డ్రాపింగ్ చేస్తావు అనమాట. సో మమ్మీకి డాన్స్ నేర్పిస్తావా? జనరల్ గా చేస్తారా? ఆమె పలరమ్మని తీసినప్పటి నుంచి ఇక ఆమె అట్లా ఇక పోతరాయిలు గిట్ట మనోళ్ళు ఉండే, ఇక ఆడిపించుడు దాంట్లో దీంట్లో నేర్చుకున్నా ఆమెని. సో ఓకే, సో అమ్మ గురించి అయితే బాగా చెప్పావు. మరి నాన్న గురించి? నానే ఎక్కువ కదా మనకి, మరి నాన్న గురించి ఏం చెప్పలేదేంటి? నాన్న గురించి చెప్పాలంటే ఇంటర్వ్యూ సరిపోదు, కానీ మాకు షార్ట్ కట్ లో చెప్పొచ్చు. రాజు యాదవ్ గారి గురించి చాలా చేసిండు ఆయన. నేను చెప్తున్నా, ఆయన చేసిన దాంట్లో ఆయన 100% లో నేను 10% కి ఇంకా చేయలేదు. అంటే ఏ విధంగా? మర్డర్లు ఇడర్లు ఒకప్పుడు రౌడీ షీటర్ ఆయన ఎప్పుడు కాదు. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఒప్పుకుంటున్నావు బ్రో కెమెరాల ముందు. కాబట్టి ఒప్పుకుంటున్నా కదా. ఇప్పుడు ఆ కేసెస్ అన్ని ఉన్నాయా? అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఒక్కట్లే డాడీ. కానీ ఒక మనిషిని చంపడం పాపం కదా. ఇక మన దాకా వస్తే ఇక ఇప్పుడు నీకు చంపనీకి వచ్చి చాకు పెట్టినప్పుడు నువ్వు ఏం చేస్తావు? నీ ప్రాణం కూడా నీకు ముఖ్యమే కదా. ముఖ్యమే, బట్ అది ఏదో అయిపోయినాయి అప్పట్లో ఆయన. డాడీ పశ్చాత్తాప పడతాడా? అరే ఎందుకు ఇట్లా అయిపోయింది, ఇట్లా చేయకుండా ఉండాల్సిందే నేను ఒకప్పుడు అని? ఇప్పుడు ఆయన ఇప్పుడైతే సైలెంట్ అయిపోయిండు, ఆయనకి ఏం తెలియదు. ఇప్పుడు తెలియదు, కానీ పశ్చాత్తాపం అనేది ఉందా లేదా? ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఆయనకి మందు పెట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా తీయాలంటే మాత్రం అయితే లేదు, అసలు తీయరు దాని. కాబట్టి ఇప్పుడు ఆయన జాబ్ చేయడం గానీ అవన్నీ జర చూసి చేయడం అసలు ఆయనతో కాదు. ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే పని కాదు ఆయనతో. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు మొత్తం. మీరేనా హ్యాండిల్ చేసేది? నేనే. ఓకే. అండ్ ఇంకొకటి ఇన్ఫ్లుయెన్సర్ రాధిక ఉంది కదా, సో తనకి నీకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. చెల్లె ఐ మీన్ అన్న అంటది. అసలు మీ ఇద్దరికి ఎందుకు మధ్యలో గొడవ అయిందంట? మళ్ళీ ప్యాచ్ అప్ అయ్యారు. ఎట్లా అంటే అసలు ఎందుకు గొడవ అయింది? ఆమె ఒక 4-5 ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంబడి కూర్చుంది పెద్ద పెద్దలతో. ఓకే. ఇక వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చేసారు, వాళ్ళతో చేత కాదు ఒక గల్తో తిప్పించి కంప్లైంట్ పెట్టిద్దాం అనుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా మీద ఇక నేను రివెంజ్ సడన్ గా ఎవరైనా గర్ల్ ఫోన్ చేసి గలీజ్ గా మాట్లాడితే నేను తిడతా కదా. అసలు అట్లా ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు గలీజ్ గా? తాగుపిచ్చి చేసిరు ఇదంతా. ఆమెకు డ్రింక్ చేయించి గలీజ్ గా తిట్టడం. ఎవరు అమ్మాయి? రాధిక. ఆమెతోనే తిప్పించారు గలీజ్ గా. ఆమెతోనే వేరే వాళ్ళు కూర్చొని తిట్టిపిచ్చిరా? అన్న అన్న అనుకుంటే అమ్మాయి తిట్టిందా? అప్పటికి ఆమెకు నాకు పరిచయం లేదు. ఓకే ఓకే. ఆమెకు నా గురించి తెలియదు. ఓకే. అట్లా అని చెప్పి ఆమెతో తిప్పించారు. నేను అప్పటికి నేను నార్మల్ గా రికార్డింగ్ ఒక ఫోన్ లో రికార్డింగ్ ఆన్ చేసుకొని సైలెంట్ గా మాట్లాడుతున్నా. అక్క చెప్పక్క ఇదని చెప్పి మాట్లాడుతున్నా. ఇక రికార్డింగ్ ఆఫ్ చేసినాక సరే రండి మీరు ఏది ఉంటారో చెప్పండి, లేకపోతే లొకేషన్ నేను వస్తా అని చెప్పిన. అప్పటికి వాళ్ళ మధ్యలో మన తమ్ముడు ఉండు. మన తమ్ముడు ఆమెకు చెప్పంగా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. ఓకే. సో
సో అక్కడితో గొడవ అయిపోయింది. మళ్ళీ ప్యాచప్ ఎలా అయ్యారు? ఆమె నార్మల్ గా ఇక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ప్రసాద్ ఆయన బ్రో మాట్లాడు బ్రో అయిపోతుంది బ్రో ఎందుకు బ్రో అంటే సరే పంపి అని చెప్పి మాట్లాడి కథ వేసేసారు. ఓకే. సో ఇంకొకటి మోడల్స్ ఉన్నారు కదా, గౌరవ్ రాజ్, ఇంద్ర రాజ్, వీళ్ళందరూ ఏంటి రిలేషన్ ఏంటి? ఏంటి సంతలంతా వేసుకొని ఎందుకు తిరుగుతున్నారు? వాళ్ళందరూ మన బ్రదర్సే. ఓకే. వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? ఆయన గౌరవ్ బాయ్ దగ్గరికి నేను చిన్నప్పుడు పోతుండే. ఓకే. ఇప్పుడు ఏదో ఇక అట్లా సైలెంట్ అయిపోయినాం. ఇప్పుడు ఎక్కువ కలవడం లేదు ఎవరికి. ఓకే. సో ఎందుకని అంత బ్రేక్ ఎందుకు వచ్చింది? నేను ఇంట్లోకి అసలు బయటికి వెళ్తాను ఎక్కువ. గౌరవ్ రాజ్ అనేట ఆయన అసలు ఏం చేస్తాడు? ఆయన ఒక మోడల్. అంటే సోషల్ మీడియాలో మేము అది చూస్తాము. యాజ్ ఎ పర్సనల్ గా మీరు చిన్నప్పటి నుంచి వెళ్తారు కాబట్టి అసలు గౌరవ్ రాజ్ అనే మోడల్ ఏంటి, ఆయన గురించి చెప్పాలంటే? ఆయన ఎట్లా అంటే నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తా, ఆయన చాలా మందిలో వేరేగా కనిపిస్తాడు. అంటే మేము ఎక్కడికైనా బయటికి విలేజ్ లోకి వెళ్తే ఆయనతో ఫొటోస్ దిగడం కానీ అప్పటి నుంచి. అంటే అదన్నట్లే యాజ్ ఎ పర్సన్ గా పర్సనాలిటీ ఏంటి నీకు తెలిసిన పర్సనాలిటీ ఏంటంటే నార్మల్ గానే ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు తెలిస్తే బూతులే మాట్లాడతాడు కదా, నిజం చెప్పు. నా ముంగడే ఇప్పటిదాకా నాకు మాట్లాడలేడు, వేరేలో ఏందో నాకు సంబంధం లేదు, నాతో మాట్లాడు. అబద్ధాలు ఆడతాడా? ఇక అవన్నీ నేను చూడను కదా. మా ఇంటర్వ్యూకి వస్తా అని ఈ వీడియో మీరు చూస్తారని నాకు తెలుసు. మా ఇంటర్వ్యూకి వస్తారని ఎన్నిసార్లు హ్యాండ్ ఇచ్చిరు, ఎన్నిసార్లు అబద్ధం ఆడిరు, ఇప్పుడు వస్తున్నా అని టైం మేనేజ్మెంట్ చేయలేదు. సో దానికి నేను చెప్తున్నా. ఇప్పుడైతే మ్యారేజ్ అయిపోయింది కదా, అట్లా అని చెప్పి ఇంట్లోకి ఆయనకి వెళ్తలేడు ఎక్కువ. ఈ పెళ్లిల కాన్సెప్ట్ ఏందో అర్థం కావట్లేదు. మీ సరౌండింగ్ సర్కిల్ అంటే అమ్మాయిలు వచ్చేసి అబ్బాయిల తలరాతను మార్చేస్తున్నారా? ఓ మై గుడ్నెస్. అది మేము మారాల్సిందే ఎంత అయినా. నేనైతే అసలు ఇవన్నీ మ్యారేజ్ అయినాక అసలు చెయ్యాలి, సైలెంట్ అయిపోతా. ఒకవేళ నీ మీద నువ్వు ఇట్లాంటి దందాలు దౌర్జన్యాలు, మా ఆయన రౌడీ షీటర్ అని లైఫ్ లో ఒక అమ్మాయి వస్తే అమ్మాయి ఆశలన్నీ అడిగేసలేనా? అందుకే కదా సైలెంట్ అయిపోతా. ఆమె వాళ్ళ ఇంట్లో వదులుకొని వచ్చింది హ్యాపీనెస్ కోసం కదా. మనం ఇవన్నీ జైలు గీలు చూసుకుంటా కూర్చుంటే ఆమెతో కాని పని. వదిలి వేరే వాళ్ళతో వెళ్ళిపోవాలి వస్తుంది. అంత మాట అన్నావేంటి బ్రో? ఓకే. ఎస్. సో అండ్ ఓకే అంటే ఫ్యామిలీ 4 members అని చెప్పారు కదా. జనరల్ గా మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ లేదంటే మీ రిలేటివ్స్ కానీ మీరు చేసే ఈ పంచాయతీలకి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది? అంటే వెనక ఒక మాట ముందు ఒక మాట మాట్లాడతారు కదా, అట్లాంటివి మీరు ఏమైనా ఫేస్ చేశారా? నేను అవన్నీ చాలా ఫేస్ చేసిన. కాకపోతే ఎట్లా అంటే నేను లైట్ ఇవన్నీ నాకు సంబంధం లేదని నేను నడుస్తాము ముంగడికి. ఇవాళ అదే అంటారు మనం మారిపోదాం అని చెప్పి నాకు ఉండదు. నా పని ఏదో నేను చేసుకుంటా. నీ పని నువ్వు చేసుకుంటావు. 25 years కి ఇంత సైలెంట్ కిల్లర్ అయిపోయావు అంటే ఇంకా అసలు నేను నమ్మలేకపోతున్నా. బికాజ్ అప్పుడున్న సంతుకి ఇప్పుడున్న సంతుకి తేడా ఏంటి అసలు? అప్పుడున్న సంతు ఎవరైనా అరే అన్న పడకపోతుండే, ఆన్నే చూపిస్తుండే. ఇప్పుడున్న సంతు సైలెంట్ అయిపోయింది. ఎవరు ఒక మాట అన్న గిట ఇప్పుడు సైలెంట్ అయిపోయి ఏదో ఒక రోజు నా టైం వస్తుంది 1 month 2 months 3 months ఆ రోజు సీదా కిడ్నాప్ చేస్తారా మీరు? 100%. మిమ్మల్ని పోలీసులు ఏమంటారా ఇంత ధైర్యంగా కిడ్నాప్ చెయ్యం కదా. వాళ్ళు ఉన్నోళ్ళు గిట మనోళ్ళే అంటారు, బయట వాళ్ళు ఎవరు అన్నారు. మనోళ్ళని తీసుకొచ్చి కొడతారు. వాళ్ళు కిడ్నాప్ చేసి కుల్లా ఓడిస్తారా వాళ్ళని? కొడతాం అంతే, కొడతారు మళ్ళీ పంపించేస్తారు. సో మళ్ళీ తాగుపిచ్చి చేపించి పంపిస్తాం. మళ్ళీ మీకే పైసలు బొక్క, మాకే పైసలు బొక్క. రివెంజ్ అయితే అయిపోయింది కదా. తాగిపిస్తే ఇంకా ఆడిగా ఆనందంగా పోతాడు, ఇక బాధేయడం ఆడుకుంటా పోతాడు. నిన్ను అన్నందుకు గిల్టీ ఎక్కడ ఫీల్ అవుతాడు? వాని బాధలు వాని దెబ్బలు వానికి గుర్తుంటాయి. వాని దెబ్బలు అయితే వానికి గుర్తుంటాయి. తాగి పంపించేస్తారు. తాగింది దిగినాక పొద్దున అర్థమైతే దెబ్బలని. తాగింది దిగనికనే వాళ్ళ ఇంటికి పోయేదాకానే తాగిన మత్తులు ఉండాలి. ఇంత పొద్దున్న లేచినాక దెబ్బలు అర్థం కావాలని చెప్పి మా దగ్గరికి అయితే సైలెంట్ గా మంచిగా పోవాలి కదా, సైలెంట్ గా వెళ్ళిపోతాడు. సో నేనేమంటా అంటే ఒకప్పుడు నువ్వు ఉడుకు రక్తం ఇప్పుడు లేదేమో సంతకని నేనంట. ఉడుకు రక్తం ఉంది, కాకపోతే చూపించుకుంటే అంతే. చూపించుకొని కూర్చొని మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. సో రీల్స్ కూడా ఎందుకని ఇన్స్టాగ్రామ్ లో కంటిన్యూస్ గా చేయట్లేదు? ఇది కూడా ఎందుకు డైవర్ట్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నుంచి రీల్స్ కంటిన్యూగా చేయ 1 month కి ఒక వీడియో అట్లా చేస్తాను. ఎందుకని అంత అంటే అసలు ఏం చేస్తుంటారు జనరల్ గా? నేను ఎట్లా అంటే నా తమ్ముళ్ళతోనే నాకు టైం ఉండదు. రీల్స్ అంటే అసలు అంటే కాదు, అసలు డేలో లేచినప్పటి నుంచి అసలు మీరు ఏం చేస్తుంటారు? వర్క్ జాబ్ చేస్తుంటారా? జాబ్ ఏం చేయండి. మరి ఏం చేస్తుంటారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ వండుకునేది 4-5 వండుకుంటా. మార్నింగ్ వండుకొని లేవనికనే 4-5 అవుతుంది. మళ్ళా లేచినాక అటు ఇటు తిరుగుట్లా టైం అయిపోతుంది. టైం హోగయా. నేను ఒకటే అంటే మీరు 7th class చదివారని నేను విన్నాను. బట్ అంటే మీరు బాధ్యతగా ఉన్నారో బాధ్యతగా లేరో అది మీకు తెలుస్తుంది, చూసేటోళ్ళకి మాకు తెలియదు.
కానీ ఎక్కడో ఒక చోట అంటే మాటలు స్లిప్ అవడం కానీ లేదంటే ఈ చిన్న చిన్న పిల్లలతో చిన్న చిన్న వ్యవహారాలు గొడవలు అనేది ఒకవేళ చదువుకోకపోవడం వల్ల ఈ బాధ్యత రహితంగా బిహేవ్ చేస్తున్నాం అని చెప్పుకోవచ్చా మేము? లేదు లేదు, దానికి దీనికి సంబంధం లేదు. చదువుకుంటే ఎన్నో ఉంటుండే, కాకపోతే నేనే చదువుకోలే కావాలని. నేను అదే అంటున్నా, చదువుకోలేదు కాబట్టి ఇంకా ఇవన్నీ పిల్ల బ్యాచ్, నిబ్బా నిబ్బి, లవ్ మ్యాటర్స్, ఈ పంచాయతీలు ఇవన్నీ ఎందుకు? చదువుకున్నాడైనా సంపాదించాడు, చదువుకున్నాడు సంపాదించాడు. మొత్తం మీద మైండెడ్ గేమ్, చదవాలి అని చెప్పి 100% ఉండదు. కానీ చదువుకుంటే ఇట్లా ఒకరిని కొట్టాలి, తిట్టాలి, నరకాలి, సంపాలి, కిడ్నాప్ చేయాలి, తాపియాలి, అట్లా చదువుకున్నోళ్ళు. సో వాళ్ళని చూసి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చదువుకోవాలనే మైండ్ లోనే ఉంది. ఎప్పుడైనా ఏడ్చినావు అసలు నీ లైఫ్ లో? నేను ఏడవలే అస్సలు, నిజం చెప్పు. ఏదో ఫ్యామిలీలో ఏడ్చినాం అప్పుడు, కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. ఇప్పుడు కాదు, అసలు ఎప్పుడైనా ఏడ్చావా? ఒకప్పుడు ఏడ్చింది, డాడీ జైలుకి పోయిన ఒక్కసారి ఏడ్చినాం. ఫస్ట్ టైం అంటే నాకు తెలివి వచ్చినాక ఫస్ట్ టైం డాడీ జైలుకి పోయినప్పుడు ఏడ్చాను. అంటే నువ్వు బయటికి ఎంత గట్టిగా మాట్లాడినా, ఎంత నీ చుట్టూ తమ్ముళ్ళున్నా, నీకంటే లోపల ఒక బాధ, ఫీలింగ్, పెయిన్ అనేది ఉంటది ప్రతి మనిషికి. అసలు అలాంటివి ఉన్నాయా నీ దగ్గర? పెయిన్ ఉన్నాయి కానీ బయట చెప్పుకోము. అన్ని పర్లేదు, ఇప్పుడు చెప్పొచ్చు. వద్దు, అది వేరే ఉన్నాయా నీ లైఫ్ లో? ఉన్నాయి. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏముంటాయి మీకు? అది ఫ్యామిలీదే ఏమున్నాయి, ఇక బయటది ఏముండదు. బయట అంత సీన్ లేదు ఎవరికి, ఫీలింగ్ ఇచ్చే అంత. బయట ఇంట్లోదే మనం ఫీల్ అయ్యాన్ని మాటలు ఎవరు అన్నారు బయట. అసలు వాళ్ళు అనక ముందుకే వాళ్ళకి జడతా ఇచ్చి వాళ్ళకి భయపడుతున్నావు కదా, నా దగ్గరకు వస్తే వేసేస్తా, చంపేస్తా, నరికేస్తా అని చెప్పేసి. అంతే, మనం ఎవరి దగ్గర మన దగ్గరికి రావద్దు. ఓకే, సో నేను కొన్ని కామెంట్స్ తీసుకున్నాను ఇవి, అంటే బిఫోర్ ఏవైతే వీడియోస్ ఇచ్చారో మీరు, సో వాటిలోంచి కొన్ని చదువుతా, మీరు దానికి ఆన్సర్ చేయొచ్చు. సో దోస్తానికి జానిస్తా, దోస్తుల్ని తొక్కేస్తాం, నాకంటే ఎవడు పైకి లేవద్దు, దోస్తులు వెనక్కెళ్ళి డోకా ఇచ్చిరు, నేను మాత్రం వాళ్ళ 1000 రూపీస్ నుంచి 800 తీసుకున్నా, వాళ్ళకి 200 ఇచ్చా. ఈ 1000 సెటిల్మెంట్ ఏంటి బ్రో? అంటే అర్థం కాలే నాకు. దోస్తుల దగ్గర గానీ ఎవరి దగ్గర గానీ 1000 రూపాయలు ఇస్తే 800 నువ్వు తీసుకొని 200 వాళ్ళకి ఇస్తావంట పంచాయతీకి పోయినప్పుడు. అది ఎట్లా అంటే వాళ్ళకి గిట కడుపు ఉంటది, ఇక వాళ్ళు నా ఎంబడి వచ్చినాక వాళ్ళకి గిట ఇవ్వాలి. ఎంత 800 ఏం తీసుకోను, ఆ 200 నేను తీసుకుంటా. అసలు వాళ్ళకి అంటే నువ్వు 1000 రూపాయలు సెటిల్మెంట్ చేస్తావా? అట్లా 1000 రూపాయలు అని చెప్పి షార్ట్ కట్ లో రాసిరేమో, కానీ 1000 రూపాయలు సెటిల్మెంట్ అసలు ఉండదు. ఓకే, కానీ ఆయన కామెంట్ పెట్టడం ఎట్లా అంటే డబ్బులని నువ్వు దొబ్బేసి తింటున్నావు, మిగిలిన 200 మాత్రం వాళ్ళకి తెలియదు. అంటే అది మనం తెలుసుకోలేము. ఇంకొకటి, పోరగాళ్ళు నమ్మి నీ కూడా నీ దాకా వస్తే తాగిపిచ్చి కొడతావా, అది మగతనమా? సైకో కూడా ఇట్లా చెయ్యడు. సైకోలు చేసే పనే అది. అంటే నువ్వు సైకోవా? నేను ఒకప్పుడు ఉండే చెప్తున్నా కదా, ఇప్పుడు మారిపోయి, ఇప్పుడు వదిలేసిన. అంటే ఈ కామెంట్ కి మీ ఆన్సర్ ఏంటి? కొడతావా, అది మగతనమా? సైకో కూడా ఇట్లా చెయ్యడు. బరాబర్ కొడతా నేను. తావపిచ్చి ఎందుకు కొడతా అంటే వాడు చెప్పుకోడు బయట, వాడే పిలిచిండు తావపిచ్చిండు కొట్టిండ్రా బాయ్ సైలెంట్ అని చెప్పి వాడు పోయేటప్పుడు కరెక్టే పోతాడు. అదే చెప్పిన కదా, వాడు పోయేటప్పుడు కరెక్ట్ తావపిచ్చిండు, ఏదో నేను ఏమన్నానేమో తాగిన మధ్యలో కొట్టిండు అని చెప్పి చెప్తాడు. ఓకే, సో ఇంకొకటి, 100K 200K పోరగాళ్ళు కొడితే నీకెందుకు కాలుతుంది, హైలీ ఇన్మెచ్యూర్ రా నువ్వు, పోయి డాక్టర్ కి చూపించుకో, పక్కోడిని వీడికి తెలుగు వచ్చా నాకు రాదా, ఆడని వద్దు అని మెంటల్లీ సైకో కంటే డేంజర్ సమాజానికి నువ్వు. వేరే వాళ్ళు 100K 200 కొడితే నీకేంటి ప్రాబ్లం, ఇంత ఇన్మెచ్యూర్ ఏంట్రా నువ్వు వెళ్ళి డాక్టర్ కి చూపించుకోరా అనేది కామెంట్. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళని ఎందుకు కొడతా అంటే, వాళ్ళు ఒకప్పుడు వాళ్ళకి 300 400 ఫాలోవర్స్ నా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు వెనకాల పోయి 100K 200K కొట్టుకొని వాళ్ళు నా గురించి బ్యాడ్ గా అయిపోయినందుకు నేను కొడతాను. ఓహో, సో అలా పిలిపించుకొని కొడతావు అనమాట. వాళ్ళు ఎందుకు బ్యాడ్ చెప్పాల్సి వస్తుంది? సైకోస్ అంటే చాలా మంచోడు కదా. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఎదిగిపోయారు, అంటే ఎదిగిపోతే నిన్నెందుకు బ్యాడ్ చేస్తారు? ఇప్పుడు అదే కావాలి కదా వాళ్ళకి. ఒకప్పుడు నేను ఎందుకు పోతా, ఇప్పుడు ప్రజెంట్ మా ఫ్రెండ్స్ ఉంటారు, సంతు దగ్గరకు వస్తలేవారు అంటే ఆన్ దగ్గర నేను ఎందుకు పోతా, ఆడేవాడు. ఇంత చిన్న వాటికి ఫ్లిప్ అయిపోతావా నువ్వు? నా దగ్గరకు వచ్చినాక నా గురించి మంచిగా చెప్పాలి, నేను వాళ్ళతో మంచిగానే ఉంటా, మంచిగా చెప్పాలి. అసలు ఇట్లాంటి మీ డాడీ గురించి నేను విన్నాక నువ్వు ఇట్లాంటి చిల్లర పంచాయతీలు చేస్తే డాడీ అంతా ఎప్పుడు ఎదిగేది నువ్వు? డాడీ అంతా ఎదిగా నేను వద్దు, అవసరం లేదు అంతా. ఎవరికి ఇన్స్టాగ్రామ్ పోరగాలని పట్టుకొని కొడతా అంటావు, నాకు అసలు అర్థమే కాదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాళ్ళతో సంబంధమే లేదు నాకు. లేదు. ఓకే, సో నెక్స్ట్ కామెంట్, వీడియోలో ఒకసారి పైసా బేకార్ ఫేమే ఇంపార్టెంట్ అన్నావు, మళ్ళీ వీడియో ఎండింగ్ లో పైసా హేతో దునియా పుచ్చితే హీ కోసి, నాకేమో హిందీ రాదు,
అంటున్నావు. పోరగాళ్ళు కదా 1000లో నుంచి 800 తీసుకుంటావు నువ్వు. ఈ 1000 గోలిందో నాకు అర్థం కావట్లే. పరిచయం చేసినోడు డైరెక్ట్ గా అన్న వాళ్ళ దగ్గరికి పోతే ఈర్ష పడుతున్నావు. అసలు నీకేంటి ఇన్మెచ్యూర్ సైకో, ఎవడు లేడు ఎవడు ఉండడంట. పైసలు ఉంటేనే మనిషి అన్నావంట, తర్వాత ఫేమ్ అన్నావంట, తర్వాత 1000 అంట, తర్వాత డైరెక్ట్ అన్న వాళ్ళ దగ్గరికి నువ్వు పంపించవంట పోరగాళ్ళు ఎవడన్నా పోతా అంటే. ముందు ఎట్లుండే అంటే ముందు నాకు ఫేమ్ అని ఉండే టిక్ టాక్ ఉన్నప్పుడు వాడిని కొట్టాలి మన ఫాలోయింగ్ పెరగాలి ఇదని చెప్పండి. కొడితే ఫాలోయింగ్ అసలు ఏంటి అసలు ఇది? అప్పుడు ఎట్లుండే అంటే టిక్ టాక్ లా నెక్లెస్ మీద చాలా మంది వీడియోలు చేస్తుండే. ఇక అట్లా అని చెప్పి వాళ్ళని కొట్టడం చేయడం చేసినాం. అప్పుడు ఫేమ్ అని ఉండే. ఇప్పుడు పరిస్థితుల బట్టి ఇక ఇట్లా మారిపోయి ఇక పైసలు. ఇప్పుడైతే ప్రజెంట్ ఏమున్నా పైసతోనే అట్లా అని చెప్పి ఆపేసి. ఓకే. స్మోకింగ్ రాధిక సైకో సంతు ఆల్మోస్ట్ గంజా బ్యాచ్. సో వై ఆర్ యూ గివింగ్ ద ఇంటర్వ్యూ అండ్ వేస్ట్ ఇన్ ద పీపుల్ టైం, వేస్ట్ ఆఫ్ యువర్ మనీ? గంజా బ్యాచ్ అంటున్నాడు నిన్న ఒక ఆయన. నేను సిగరెట్ తాగా ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఎవరు నమ్మాలి? నేను సిగరెట్ గిట్ట తాగా, నేను గంజాయి బ్యాచ్ అస్సలు కాదు. నా ఎంబడున్న వాళ్ళు కొడతారు చాలా మంది, కానీ నేను చెయ్యాలి 100% చెయ్యాలి. పాన్ పరాగ్ కూడా పాన్ ఒకప్పుడు తింటుండే, ఒక 2-3 months బ్యాక్ తింటుండే, ఇప్పుడు వదిలేసిన. అది స్మోక్ చెయ్యి అస్సలు స్మోక్ చెయ్య. ఓన్లీ గుడ్ హ్యాబిట్స్, నో బ్యాడ్ హ్యాబిట్స్. స్మోక్ అసలు చెయ్య. నేను పాన్ తింటుండే, ఒప్పుడు పాన్ తింటుండే కానీ ఇప్పుడు తింటలే. ఓకే. మరి గంజా ఇదంతా ఏంటి? ఇంత పెద్ద కిరికిర్లు చేసినోనికి ఇది ఒకటి పెద్ద సమస్య చెప్పు. నా ఎంబడిన వాళ్ళు కొడతారు, కొడతారు. నా ఎంబడిన వాళ్ళు చాలా మంది కొడతారు, కానీ నేను కొట్టా. అంటే ఎందుకు? దాని వల్ల నష్టం అని తెలుసుకున్నావా, కష్టం అని తెలుసుకున్నావా, అదొక మత్తని తెలుసుకున్నావా? మా ఏరియానే అంటే మా ఏరియాలోనే ఒకప్పుడు సేల్ చేస్తుండే. మా ఏరియాలో తిరిగి దాని మత్తులు ఎవరెవరు ఏమేమి చేసిరు మేము చూసినాం మా కళ్ళతో. ఇక మేము అదే చేయాలని చెప్పి మేము అనుకుంటలేం. ఓకే ఓకే. భయ్యా వీడు పోరగాళ్ళని కొడతాడు, వాళ్ళ అన్నలు వచ్చి ఈ బాయ్కి మొత్తం పగల కొడతారు. వీడియో తీసారు భయ్యా, మీకేం తెలియదు భయ్యా అంట. మీరు వేరే వాళ్ళని కొడితే మీ అన్నలు వచ్చి మిమ్మల్ని కొడితే అది వీడియో తీస్తారంట. మా అన్నలు వచ్చి మమ్మల్ని కొడతారు. అదే నువ్వు వేరే వాళ్ళని కొట్టినప్పుడు నీకు తప్పైనప్పుడు మా అన్న వాళ్ళు కొడతారు, కొడతారు. కొట్టి ఎందుకు కొడుతున్నావు అది అని చెప్పి మాట్లాడి ఇంటికాడనే కొడతారు, కానీ బయట కొట్టారు. వాళ్ళందరి ముంగడైతే కొట్టారు. ఓకే. తీసుకొని కొడతారు ఇంటికా. వాళ్ళు కొడతారని తెలిసి ఎందుకు కొడుతున్నావు? వేరే ఈ కొట్టేదేందో నాకు అసలు అర్థం. నీకు ఇదేం సైకోయిజం నాకు అర్థం కావట్లేదు. ఎందుకు జనాలు ఎందుకు కొట్టను? ఒక దెబ్బ కొడితే ఎంత దెబ్బ తగులుతుంది తెలుసా? ఏమో నేను చూడలేదు. నువ్వు తిన్నావు కదా దెబ్బలు అన్నిగాను. అసలు అర్థం కాదు దెబ్బలు. ఏంటి ఐరన్ రాడ్స్ ఏమైనా ఉన్నాయా బాడీలో? అన్ని నీకు దెబ్బలు తగలవా? ప్రేమతో కొడితే తాకుతాయి. అబ్బా యాంగిల్ కూడా ఉందా? ఉంది. ఇంకొకటి, యాటిట్యూడ్ తగ్గించుకొని ఏదైనా పని చేసుకుంటే ఫ్యూచర్ ఉంటది. లేకపోతే నీ తర్వాత వచ్చే నీ పిల్లలు కూడా నీ లెక్క తయారవుతారు. చదువు సంధ్య లేకుండా ఇప్పటికైనా జర సుధరాయించంట. ఈ కామెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదవను అవి. అది ఏందో అర్థమైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కామెంట్స్. లేదు అంటే మీ వీడియోస్ కింద వచ్చినాయి, ఎందుకంటే నా దగ్గర నేను మీ వీడియోస్ కింద తీసుకున్నాను, నేను చూపిస్తాను. నేను చూడను కదా ఇవన్నీ. సో కామెంట్లకి నో రిప్లై అన్నమాట. అసలు ఇన్స్టా యూజ్ చేయను నా ఫోన్ లో దాకా. అంటే నేను యూట్యూబ్ లో నుంచి తీసిన బిఫోర్ ఇంటర్వ్యూస్ లో. ఏదైనా నేను చూడ, అసలు నాకు సంబంధమే లేదు. ఓకే ఎస్. సో ఫైనలీ ఓకే కదా, ఎమోషనల్ అయిపోయింది, అంతా అయిపోయింది, ఫ్యామిలీ అయిపోయింది. ఫస్ట్ టైం నేను అడగాలనుకుంటా, మీరేమైనా నన్ను అడగాలనుకుంటున్నారా? లేదు. ఏం అడగరా? ఓకేనా? ఆల్ రైటా? సో ఎప్పుడైనా నాకేమైనా ప్రాబ్లం ఉంటే వస్తారా? పిలిస్తే కాల్ చేస్తే 100% వస్తా. ఓకే, నాకు నమ్మకం ఉంది ముందు నుంచే. ఎస్. సో ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. నా ఒపీనియన్ ఏంటంటే చిన్న పంచాయతీలు చెయ్యి, కానీ చిన్న పంచాయతీలు చెయ్యకి. లవ్ స్టోరీలు 100 ఇస్తే 1000 రూపాయలు ఇస్తే కొట్లాటలలో చెప్పడానికి నాకే, ఐ మీన్ నేను నిన్ను అన్న అని పిలుస్తా కదా, నాకే ఈ 100-800 పంచాయతీలు ఉంటుండే ఏంద్రా నాయనా అనిపిస్తుంది. లక్షల పంచాయతీలు చేయ ఒక రోజు ఎప్పుడైనా. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం చెయ్య, సైలెంట్ అయితే. ఓకే ఆల్ రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఇంకేమైనా మిస్ చేశానా? లేదు కదా? యా. సో ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మరి లేటెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.